హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఐఎల్కి సంబంధించినటువంటి ప్రభుత్వ సంస్థలో ఖాళీలకు సంబంధించి 400కి పైగానే వేకెన్సీస్ అయితే ఒక భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్కి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్లో కూడా మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ ఏమీ ఉండదు. మీ సర్టిఫికేట్స్ని చూసి డైరెక్ట్గా మీకు వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తున్నారు. ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. నవంబర్ 1న మీకు పోస్టింగ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఈ వీడియోలో మీకు రిక్రూట్మెంట్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. సో చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో మీకు రిలీజ్ అయిన వెంటనే అప్డేట్స్ అయితే ఇస్తున్నాను కదా, సో తప్పనిసరిగా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చివరి వరకు చూడండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు చిన్న అప్డేట్. మనకి ఆంధ్రప్రదేశ్లో కొత్తగా వివిధ రకాల అటెండర్ కమ్ క్లర్క్ లెవెల్ ఉద్యోగాలకి సంబంధించి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సెలెక్షన్లో మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా ఎంపిక చేస్తున్నారు. 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. వీడియో చూడని వాళ్ళకి పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను, చూసి అప్లై చేసుకోండి. గైస్, మనకి ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఎంటర్ప్రైజెస్, మినిరత్ర కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి సంస్థ. మనకు పోస్టింగ్ అనేది మనకి ఈసీఎల్ లో మనకి జాబ్ పోస్టింగ్ అనేది రావడం జరుగుతుంది. మనకి సంస్థ హైదరాబాద్ లోనే ఈసీఎల్ లో ఉంది. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా మనకు అఫీషియల్ వెబ్సైట్ లో క్లియర్ గా వాళ్ళైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. నేను దీని నుంచే డౌన్లోడ్ చేసుకొని మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి మీ అప్లికేషన్ ఫామ్ అలాగే నోటిఫికేషన్ సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకొని క్లియర్ గా చదువుకోవచ్చు. అలాగే మనకి రిక్రూట్మెంట్ కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అనేది మనకు సెప్టెంబర్ 1 నుంచి మనకు స్టార్ట్ అయింది. అలాగే మన లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 22 వరకు మనకు అప్లికేషన్ లాస్ట్ డేట్ అనేది ఉంది. అలాగే ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే ఎవరైతే అప్లై చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి 3 days అయితే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అని ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరిగింది. అక్టోబర్ 7th నుంచి అక్టోబర్ 9th వరకు 3 days అయితే మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ ఆఫర్ లెటర్ కూడా వాళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది అనేది ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరిగింది. అక్టోబర్ 15th నుంచి 16th లోపు మనకు మీరు అప్లై చేసేటప్పుడు ఈమెయిల్ ఇస్తారు కదా, ఆ ఈమెయిల్ కి వాళ్ళైతే ఆఫర్ లెటర్ అయితే వీళ్ళైతే సెండ్ చేస్తారనేది ఇక్కడ వాళ్ళు క్లియర్ గా ఇవ్వడం జరిగింది. ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మీకు డైరెక్ట్ గా జాబ్ అయితే కల్పించడం జరుగుతుంది. మనకు నవంబర్ 1st రోజు అయితే మనకు జాబ్ పోస్టింగ్ అయితే ఇస్తారు అనేది ఇక్కడ వాళ్ళు క్లియర్ గా ఇవ్వడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ సంబంధించి షెడ్యూల్ అయితే ఇది. అలాగే ఇదే వీడియోలో మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ఈ ఏరియా లొకేషన్ కూడా మీరైతే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అలాగే ఈ జాబ్స్ కి సంబంధించి మీరు అప్లై చేయడానికి మీకు ఏజ్ లిమిట్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే 31st October 2025 నాటికి మినిమం 18 years మాక్సిమం 25 years ఉన్న అభ్యర్థులు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మనకు జనరల్ కేటగిరీ వాళ్ళకి 25 years ఉన్న అభ్యర్థులు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళైతే 28 years ఉన్న అభ్యర్థులు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 30 years ఉన్న అభ్యర్థులు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే 10 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందనేది ఇక్కడ వాళ్ళు క్లియర్ గా ఇవ్వడం జరిగింది. అలాగే మనకి నోటిఫికేషన్ సంబంధించి మనకు వివిధ రకాల ట్రేడ్స్ వారీగా వాళ్ళు పోస్టులు అయితే భర్తీ చేయడం జరిగింది. ఇక్కడ కేటగిరీ వైజ్ గా కూడా మనకు పోస్టులు అనేది భర్తీ చేయడం జరిగింది. కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనం క్లియర్ గా చూసుకోవచ్చు. టోటల్ గా మనకు 412 వేకెన్సీస్ అయితే భర్తీ చేయడం జరిగింది. ఇక్కడ జనరల్ కేటగిరీలో 165, ఈడబ్ల్యూఎస్ లో 41, అలాగే ఓబీసీలో 113, అలాగే ఎస్సీలో 62, ఎస్టీలో 31, టోటల్ గా మనకి 412 వేకెన్సీస్ అయితే భర్తీ చేయడం జరిగింది. ఇక్కడ ట్రేడ్స్ వారిగా మనం చూసుకున్నట్లయితే టోటల్ గా మనకు 13 ట్రేడ్స్ వారిగా మనకు పోస్టులు అనేది భర్తీ చేయడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్స్ మెకానిక్ సంబంధించి చూసుకున్నట్లయితే 95 వేకెన్సీస్, ఫిట్టర్ సంబంధించి 130 వేకెన్సీ, అలాగే ఎలక్ట్రీషియన్ సంబంధించి 61 వేకెన్సీ, అలాగే కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ సంబంధించి 51 వేకెన్సీ, అలాగే మెకానిస్ట్ సంబంధించి చూసుకున్నట్లయితే 3 వేకెన్సీ, మెకానిక్ సంబంధించి చూసుకున్నట్లయితే 3 వేకెన్సీస్, అలాగే టర్నర్ సంబంధించి 15, వెల్డర్ సంబంధించి 22, మెకానిస్ట్ సంబంధించి 12, పెయింటర్ సంబంధించి 9 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. కార్పెంటర్ సంబంధించి 6, అలాగే ప్లంబర్ సంబంధించి 3,
మెకానిక్ డ్రాఫ్ట్స్మెన్ సంబంధించి 3 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు అన్ని కేటగిరీ వాళ్ళకి అవకాశం అనేది కల్పించే విధంగా మనకు నోటిఫికేషన్ అనేది భర్తీ చేయడం జరిగింది. కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే మనకు ఈ నోటిఫికేషన్ సంబంధించి మన సెలక్షన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే చెప్పాను కదా, మీకు ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండా, ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుందని ఇక్కడ వాళ్ళు క్లియర్ గా ఇవ్వడం జరిగింది. అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి చూసుకున్నట్లయితే ఎవరైతే షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు ఉంటారో వాళ్ళకైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చిన అడ్రస్ కి అయితే మీరైతే వెళ్ళి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కోఆపరేటివ్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్, నలంద కాంప్లెక్స్, ఈసీఎల్, హైదరాబాద్ 500062 సంబంధించినటువంటి అడ్రస్ కి అయితే వెళ్ళి మీరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా వాళ్ళ టోల్ ఫ్రీ నెంబర్ కూడా వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. అలాగే ఈ నోటిఫికేషన్ కి ఎవరెవరు అభ్యర్థులు ఎలిజిబుల్ అని అంటే ఓన్లీ తెలంగాణ వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇప్పటికైతే మనకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అవకాశం అనేది లేదు. ఫర్దర్ గా వేరే నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆంధ్ర వాళ్ళకి కూడా అవకాశం ఉంటే నేనైతే దానికి సంబంధించి కూడా అప్డేట్ అయితే ఇస్తాను. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ట్రేడ్స్ రిలేటెడ్ ఉన్నాయి కదా, వీటికి సంబంధించి ఐటీఐ పాస్ అయిన అభ్యర్థులు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. పోస్టుల వారీగా రిలేటెడ్ ట్రేడ్స్ లలో ఐటీఐ పాస్ అయిన అభ్యర్థులు అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే మనకి నోటిఫికేషన్ అప్రెంటిస్షిప్ అయినప్పటికీ కూడా మీకు ఫర్దర్ గా రెగ్యులర్ జాబ్స్ పడ్డా లేదంటే కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ పడ్డప్పుడు మీకు వెయిటేజ్ అయితే యాడ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి అప్రెంటిస్షిప్ అని చెప్పేసి ఈజీగా అయితే తీసి పడేయకండి. అందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఫర్దర్ గా మీకు జాబ్స్ పడ్డాక మీకైతే వెయిటేజ్ అయితే యాడ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది, మీకే ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి అందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. అలాగే ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్, కండిషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు ట్రైనింగ్ పీరియడ్ లో కూడా మీకు వాళ్ళైతే స్టైఫండ్ అయితే ప్రొవైడ్ చేస్తాము అని అయితే ఇక్కడ వాళ్ళు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ లో ఇవ్వడం జరిగింది. హౌ టు అప్లై అని మనం చూసుకున్నట్లయితే మీరు ఎటువంటి ఫీ అయితే పే చేయాల్సిన అవసరం అయితే లేదు, ఫ్రీగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ స్టెప్ 1 చూసుకున్నట్లయితే www.apprenticeshipindia.gov.in అఫీషియల్ వెబ్సైట్ నుంచి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ స్టెప్ 2 సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఈసీఎల్ సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ లో కెరీర్స్ లోపలికి వెళ్ళి మీ కరెంట్ జాబ్ ఓపెనింగ్స్ లో మీకు సంబంధించినటువంటి పోస్టులు అయితే ఓపెన్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ లాస్ట్ డేట్ 22 వరకు ఉంది కాబట్టి అందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. అలాగే మనకు అప్లికేషన్ ప్రాసెస్ లో భాగంగా ఈసీఎల్ అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ అయ్యి మీరైతే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మనకి ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనం చూసుకున్నట్లయితే మీకు డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. దానిపైన క్లిక్ చేసిన వెంటనే మీకైతే అఫీషియల్ వెబ్సైట్ ఇలా అయితే మీకైతే ఓపెన్ అవుతుంది. మీరు డైరెక్ట్ గా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ పోస్ట్ నేమ్ చూసుకున్నట్లయితే మీరు ఏ పోస్ట్ కి అప్లై చేయాలనుకున్నారో ఆ పోస్ట్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎన్ఏపిఎస్ ఎన్రోల్మెంట్ నెంబర్ అంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పాను కదా, రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసినాక మీకు ఎన్రోల్మెంట్ నెంబర్ అయితే మీ ఈమెయిల్ ఐడికి అయితే వాళ్ళు సెండ్ చేయడం జరుగుతుంది. ఆ ఎన్రోల్మెంట్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మీ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. అలాగే ఫాదర్ నేమ్, మదర్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, కరెంట్ అడ్రస్, అలాగే ఇక్కడ స్టేట్ ఆఫ్ డొమిసైల్ అంటే మీరు మన తెలంగాణ కాబట్టి తెలంగాణ అయితే ఇక్కడ క్లిక్ చేయండి. అలాగే డిస్ట్రిక్ట్ నేమ్, కేటగిరీ, అలాగే ఇక్కడ పీడబ్ల్యూడీ అయితే క్లిక్ చేయండి, లేదంటే అవసరం ఇన్స్టిట్యూట్ నేమ్, అలాగే ట్రేడ్, మీ ఐటీఐ సంబంధించి ట్రేడ్ ఇక్కడ ఇవన్నీ కూడా ఫిల్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అన్ని కూడా సింపుల్ గానే ఉంటాయి, ఈజీగా మీరైతే ఇవన్నీ ఫిల్ చేయవచ్చు. మనకు రిజల్ట్ కూడా మనకు చాలా తొందరగా నవంబర్ లోనే ఇస్తున్నారు కాబట్టి అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. నోటిఫికేషన్ లింక్స్ అలాగే అప్లికేషన్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ అయితే చేయండి. ఈ డౌట్స్ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఇలాంటి మరిన్ని జెన్యూన్ జాబ్స్ కొరకి మన ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి.